హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నేను కనుమలపల్లిలో ఉన్నటువంటి మానసదేవి టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. చూడండి, ఇదే మానసదేవి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి కనుమలపల్లిలో ఉంది. ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి. అసలు మానసదేవి ఎవరు, ఆ దేవత ప్రత్యేకత ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ముఖ్యంగా ఎవరైతే వస్తారంటే సర్పదోషంతో బాధపడేవారు, సర్పదోషాల వల్ల ఆటంకాల వల్ల పెళ్ళిలో కాకుండా ఉంటాయి కదా, వాళ్ళు సంతానంలో ఆటంకాలు, అభివృద్ధిలో ఆటంకాలు, మనశ్శాంతి అనేది లేకపోవడం మొదలైన అనేక కారణాల చేత బాధపడేవారు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఎన్నో రకాల మనశ్శాంతి పూజలు చేపించుకుంటూ ఉంటారు. చూడండి, ఇదే మానసదేవి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు మానసదేవి ఎవరంటే, పూర్వకాలంలో అయితే మనుషుల కంటే పాములు ఎక్కువ ఉండేవి. ఆ పాములు వచ్చేసి ఈ మనుషులను అయితే చాలా అంటే చాలా కష్టాలు పెట్టేవి. అదే కాకుండా ఈ పాములు వచ్చేసి తరచుగా మానవులను వచ్చేసి చంపేస్తూ ఉండేవి అనమాట. అప్పుడు ఈ సర్పాల నుంచి కాపాడాలని కొందరు మహర్షులు అయితే వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి పోయి చెప్తారనమాట. ఇట్లా మానవులు ఈ సర్పాల వల్ల చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని ఈ సర్పాల బారి నుంచి కాపాడమని ఈ మునులు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర చెప్తారనమాట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి కశ్యప మహర్షితో మానవులు ఇట్లా పాముల వల్ల చాలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ కశ్యప మహర్షి తన దివ్యశక్తితో ఒక దేవతను సృష్టిస్తాడు. ఆవిడే మానసదేవి వచ్చేసి మహర్షి మనసు నుంచి జన్మించింది. అందుకే తనకి మానసదేవి అనే పేరు వచ్చిందనమాట. మానసదేవి కైలాసానికి వెళ్ళి 100 సంవత్సరాలు వచ్చేసి శివునికి తపస్సు చేసింది. అప్పుడు ఆ శివుడు వచ్చేసి ఆ తపస్సుకి సంతోషించి ఆ పరమశివుడు మానసదేవికి కొన్ని సమవేదాన్ని చెప్పాడు, కొన్ని శక్తుల గురించి కూడా చెప్పిండనమాట. 100 సంవత్సరాలు తపస్సు చేసింది కనుక మానసదేవికి జగద్ధాత్రి అనే పేరు వచ్చింది. చూడండి, ఇప్పుడైతే నేను చూపించబోతున్న టెంపుల్ వచ్చేసి కనుమలపల్లిలో ఉన్నటువంటి మానసదేవి టెంపుల్లో వచ్చేసి అన్ని రకాల దేవతా విగ్రహాలు పెట్టారు. మీరే చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే ఈ టెంపుల్కి మా అక్క తీసుకొని వెళ్ళడంతో ఈ టెంపుల్కి నేను కూడా రావడం ఫస్ట్ టైం అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చుట్టూ వచ్చేసి విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కి ఉంటారు. నేనైతే గుడి లోపలికి వెళ్ళాను. చూడండి, గుడి లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను మా అక్క వెళ్ళామన్నమాట. గుడిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అందంగా చెక్కి ఉంటారనమాట. ప్రతి ఒక్క విగ్రహం కూడా. ఇది వచ్చేసి మానసదేవి. ఇక్కడ వచ్చేసి చెప్పా కదా, సర్పదోషాలతో బాధపడేవారు, సంతానంలో బాధపడేవారు వచ్చేసి ఈ పుట్టకు పూజలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే నాకేం చెప్పారంటే, ఈ పుట్టలో వచ్చేసి రియల్గా పాము ఉందంట. నాకైతే వీడియో తీసేటప్పుడైతే చేతులు అయితే చాలా వణికాయి అనమాట. అది నిజమో అబద్ధాలో అనుకున్నా, కానీ అక్కడ ఉండే వాళ్ళైతే పుట్టలు అయితే నిజంగానే వచ్చేసి పాము ఉందంట. చూడండి, ఈ పుట్ట దగ్గరికి వెళ్తుంటేనే నాకు చాలా అంటే వీడియో తీసేటప్పుడైతే చాలా భయం వేసింది. అమ్మో, నిజంగానే పాము ఉందేమో అని చెప్పేసి. అయితే టెంపుల్లో వచ్చేసి హైలైట్ వచ్చేసి ఈ పుట్టే అనమాట. నేను భయపడుతూనే ఈ పుట్ట చుట్టూ వీడియో చూస్తూ 3 ప్రదర్శనలు చేశాను. కనిపిస్తుంది కదా, ఆ దేవతనే మానస దేవత. టెంపుల్ అయితే అన్ని చోట్ల ఎక్కడ చూసినా మాత్రం ఈ మానసదేవి కనిపిస్తుంది. అండ్ ఈ పాములు కూడా చాలా గుడి చుట్టూరు మొత్తం ఈ పాములే ఉంటాయన్నమాట. నేనైతే ఈ పుట్ట చుట్టూ ఉన్న దారాన్ని తీసుకుని వచ్చేసి హ్యాండ్కి కట్టుకున్న. చూడండి, పుట్ట వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది. ఈ పుట్ట చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత వచ్చేసి దేవతను
దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి పాములు చూస్తుంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది నేనైతే భయపడినా. టెంపుల్ మాత్రం హైలైట్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి కనుమలపల్లిలో వచ్చేసి కొత్తగా కట్టారనమాట. కొంతమందికి తెలియని వారు వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఇది వచ్చేసి లోపల వచ్చేసి మానస దేవత. ఈ విగ్రహం కూడా కొత్తగా పెట్టారంట. చూడండి చూసారుగా, దేవతనైతే చాలా బాగా అలంకరించారు. అక్కడైతే పూజారి వచ్చేసి పూజలు చేస్తున్నారు అనమాట. నేను మాత్రం ఆ దేవతను దర్శించుకొని చూడండి. ఇది వచ్చేసి గుడి, మానసదేవి గుడి వెనక భాగం అనమాట. చూడండి ఈ వెనక కూడా విగ్రహాలు అయితే అన్ని చోట కూడా ఉంటాయి. నాకు చూడండి ప్రతి ఒక్క చోటు దగ్గర విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు. ఇది వచ్చేసి మానసదేవి టెంపుల్ వెనక భాగం అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి స్నేక్స్ ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. అన్ని చోటు దగ్గర కూడా మానసదేవి విగ్రహాలే ఉంటాయన్నమాట. నాకైతే వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం వణుకు పుట్టిందనమాట. ఎందుకంటే మా అక్క టెంపుల్ లోపల ఉంది, నేను మాత్రం బయటకు వచ్చి వీడియో తీసానే ఉన్నా. చూడండి అన్ని చోటు దగ్గర మాత్రం విగ్రహాలు అయితే చాలా అంటే చాలా హైలైట్. ఇది కూడా మానస దేవత. ఇది వచ్చేసి బయట భాగం వెనక భాగంలో వచ్చేసి మానస దేవత విగ్రహం. చూడండి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే గుడి వెనకలకి ఈ దేవతల విగ్రహాలు చూపించడానికే వెళ్ళా. నేనైతే దండం పెట్టుకొని అక్కడైతే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసా. చూడండి విగ్రహాలు అయితే చాలా హైలైట్ అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది అక్కడికి వెళ్తే. చూసారు కదా టెంపుల్, ఇది మొత్తం టెంపుల్ అంట కవర్ చేసా. చూడండి ఎక్కడ చూసినా కూడా విగ్రహాలే, బయట విగ్రహాలే, గుడి లోపల కూడా విగ్రహాలే. పూజలు జరిగాయన్నమాట. ఇక్కడైతే సర్పదోషంతో బాధపడేవారు, ముఖ్యంగా సర్పదోషాల కారణంగా వచ్చేసి పెళ్ళిళ్ళ ఆటంకాలు ఉంటాయి కదా, వాళ్ళు సంతానంలో ఆటంకాలు, అభివృద్ధిలో ఆటంకాలు, ఇలా అనేక రకాల ఆటంకాలు ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎన్నో రకాల మనశ్శాంతి పూజలు అయితే చేపించుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ కూడా అన్ని రకాలు కూడా నాగదేవతలే ఉన్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. నాకైతే ప్రసాదం పెట్టారు. మానసదేవి టెంపుల్లో అయ్యప్ప స్వాములు వచ్చేసి అయ్యప్ప స్వామి పూజ అయితే చేసుకుంటున్నారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామికి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట. మమ్మల్ని అయితే ఉండమన్నారు, కానీ మాకు టైం లేకపోవడంతో మేము అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. ఉంటే ఇంకా చాలా బాగా వీడియో తీసేదాన్ని అయ్యప్ప స్వాములు చేసే పూజ భజనలన్నీ. కానీ నేను చూడండి పూజకైతే స్వాములు అయ్యప్ప స్వామిని అయితే రెడీ చేస్తున్నారనమాట.